హలో నమస్తే అస్సలం వాలేకుమ్. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. మా అక్క వాళ్ళ గృహ ప్రవేశం జరిగిందండి. 3 days ఫంక్షన్ జరిగింది. ఇది ఫ్రైడే వ్లాగ్. నేను హౌస్ మొత్తం ఎలా కట్టుకున్నారు ఏంటి అని చెప్పి చూపిస్తున్నాను. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. 3 స్టేర్స్ కట్టారు. మా అక్క వాళ్ళు ఖతర్లో ఉంటారు కదా, రెంట్కి ఇచ్చి వెళ్ళిపోతారు. రెంట్కి ఇవ్వాలన్నా కూడా అన్ని మంచి ఫెసిలిటీస్ పెట్టి కట్టారు. కబోర్డ్ వర్క్ అవ్వలేదు, ఇంకా కబోర్డ్ వర్క్ తర్వాత చేపించుకుంటారు వాళ్ళు. చాలా డిజైనింగ్ గా కట్టారు. ప్రతి స్టేర్ కూడా హౌస్ కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి కళ అండి. ఈ రోజుల్లో ఈఎంఐలతో హౌస్ కొనుక్కోవడం అనేది చాలా రిస్క్తో కూడిన పని. మనం ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే, ఇలా ఈఎంఐలతో కాకుండా ఒకేసారి అమౌంట్ దాచుకుని ఇలా కట్టుకోవడం బెటర్. ఇల్లు స్టార్ట్ చేయక ముందు నుంచే హౌస్లో రెంట్కుండే వల్ల బుకింగ్స్ అయిపోయినాయండి. చాలా మంది వస్తున్నారు రెంట్స్కి. మరి గృహప్రవేశం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటాయి కదా. మా ముస్లిం సాంప్రదాయంలో ఏంటంటే ఇలా ఒక స్వీట్ ఐటమ్ ప్రిపేర్ చేస్తారు. ఇది ఏంటంటే గోధుమ పిండి, బియ్యపు పిండి, ఇలాచీ పౌడర్, బెల్లం వేసి ఇలా కలుపుతారు. కలిపి దీన్ని ఇడ్లీలాగా ప్రిపేర్ చేస్తారు. ఇది స్వీట్ ఐటమ్. ఇది ఏంటంటే వచ్చిన వాళ్ళకి పంచి పెడతారు. దీన్ని మా ఉర్దూ లాంగ్వేజ్ లో ముట్కులా అని పిలుస్తారు. దీన్ని ఒక షేప్ లాగా ప్రిపేర్ చేసి కుడుములు అంటారు కదా, ఆ కుడుముల్లాగా స్వీట్ కుడుముల్లాగా ప్రిపేర్ చేస్తారు. ఇవేంటంటే ప్రతి మూలన గడ్డి వేసి ప్రిపేర్ చేస్తారు. ఇది నేను పిండి కలిపేటప్పటికి లేను, సో మా వదిన పిండి కలుపుతున్నారు. ఇలా అందరం కలిసి ఒక చోటు ఉంటే చాలా ముచ్చట్లు జరుగుతాయి కదా. తినేమో మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి సిగ్గుపడుతున్నాడు నేను వీడియో తీస్తున్నానని చెప్పి. ఈ పనులు మొత్తం మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండే ప్రిపేర్ చేసుకున్నాము. మా అక్క మేమందరం కలిసి ఇలా ఇడ్లీ ప్లేట్స్లో పెట్టి ఆవిరి ఇడ్లీ లాగా ప్రిపేర్ చేయాలి. అవి చల్లబడతాయి. ఎర్లీ మార్నింగ్ వెళ్తాం కదా గృహప్రవేశం అంటే. మా ముస్లిమ్స్కి ఏంటంటే ముహూర్తాలు అవేముండవు. మేము ఫజర్ నమాజ్ ఉంటుంది కదా, తెల్లవారుజామున నమాజ్, ఆ నమాజ్కి బిఫోర్ వెళ్తాం ఇంట్లో. ఆ ఇంట్లో వెళ్ళడానికి కొన్ని ఐటమ్స్ రెడీ చేసుకున్నాం. అదే సాల్ట్ డబ్బా, బియ్యం కడిగిన వాటర్, ఇవన్నీ ఉంటాయి కదా. పిల్లలతో ఇంట్లో చుట్టాలందరితో ఇల్లు అనేది చిందరవందరగా ఉంది మమ్మీ వాళ్ళ ఇల్లు. అవేమో ఉడికిపోయినవి తీస్తున్నారు. దీనికి కూడా ఒక ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారు, ఎందుకు పెట్టాలి అనేది అంతా ఒక స్టోరీ ఉంటుందండి. మా నాన్నమ్మ ఉంటే ఆ స్టోరీ మొత్తం చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి తెలియదు అనుకుంటా. ఈ కుడుములే ఎందుకు పెట్టాలి, సాల్ట్, ఆ గంజి వాటర్, బియ్యం కడిగిన నీళ్లు అవన్నీ ఎందుకు తీసుకెళ్ళాలి అనేవి. ఇవేమో నేను ఇక్కడ బియ్యం కడిగిన వాటర్ పెడదామని చెప్పి బియ్యం కడుగుతున్నాను. దీంతోనే ఖీర్ ప్రిపేర్ చేస్తారండి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత స్వీట్ ఐటమ్ చేయాలి కదా, పాలు పొంగించిన తర్వాత. సో దానికోసం అని చెప్పి నేను బియ్యం కడిగి ఉంచుతున్నాను. ఈ వాటర్ కూడా తీసుకెళ్ళి పెట్టాలంట. ముత్తైదులు ఉంటారు కదా, ఆ ముత్తైదులు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి తీసుకువెళ్తారు కదా. అలా మేము ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచామండి. లేచిన తర్వాత ఇంకా అందరం కలిసి, ఇంకా మేము, మా సిస్టర్స్, మా అత్తయ్య వాళ్ళు, పిన్ని వాళ్ళు, ఇంకా మా అక్క తరపు తోడి కోడళ్ళు వాళ్ళందరూ కలిసి అలా ఇంట్లోకి కాలు పెడుతున్నాం. ఇవేమో ఒక్కొక్క తీసుకొచ్చిన ఐటమ్స్. ఇవన్నీ మజ్జిగ కర్ర ఇవన్నీ తీసుకురావాలి కదా, తీసుకెళ్ళాలంట. అదే నేను చూపిద్దామని చెప్పి వీడియో తీసుకుంటున్నాను. ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అందరం కలిసి నమాజ్ చేసుకున్నామండి. నమాజ్ చేసుకుని ఇంకా ఖురాన్ అవన్నీ చదువుకున్న తర్వాత ఇంకా టిఫిన్లు అయ్యి చేసిన తర్వాత మదర్సా పిల్లలు వచ్చారు. వాళ్ళు ఖురాన్ ఖానీ చేశారు. ఇది మా ఖురాన్. ఇక్కడేమో మా హస్బెండ్, మా బావగారు ఇద్దరు స్టవ్కి ఆ పైప్ పెడుతున్నారు. ఆ పైప్ పెట్టడానికి వాళ్ళ తంటలు వాళ్ళవి. ఆ పైప్ ఏమో సరిపోవట్లేదు. అలా 3 స్టవ్స్ మార్చారు. క్లైమేట్ ఏమో అసలు ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందో చూడండి. అసలు గాలి లేదు, ఉక్కపోత, అసలు హ్యూమిడిటీ చాలా ఉంది.
ఆ 3 డేస్ కూడా. నైట్ ఏమో వర్షం పడడం, మార్నింగ్ అయ్యేసరికేమో ఎండలు చుక్కలు కనిపించినవి. అలా ఉంది క్లైమేట్. నైట్ వర్షం పడేసరికి మా ఫంక్షన్ అయ్యేంత వరకు ఏమవుద్దో ఏంటో అనేది కొంచెం టెన్షన్గా ఉంది. చూడండి వీళ్ళిద్దరూ చెమటల్లో తడిచిపోతూ పనిచేస్తున్నారు. ఏదైనా పార్టీ ఫంక్షన్ అంటే హడావిడి అయిపోద్దండి. చాలా ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇక్కడేమో గ్యాస్ పైప్ ప్రాబ్లం. అది కొత్తదే తీసుకొచ్చారు, అయినా కూడా అందులో నుండి ఫైర్ రావట్లేదు. ఇంకా చుట్టాలందరూ, మా డాడీ వస్తున్నారు, చుట్టాలందరూ గ్యాదర్ అయ్యారు ఒకే చోట. జెంట్స్ అందరు నమాజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంటికి వచ్చి టీలు టిఫిన్లు చేశారు. పాలు పొంగించాలని చెప్పి వీళ్ళేమో కష్టపడుతున్నారు. అది ఎంతసేపు అయినా కూడా వెలగట్లేదు స్టవ్. తర్వాత స్టవ్ మార్చేసాము. ఇంకా ఇవేమో ఇత్తడి గిన్నెలో ప్రిపేర్ చేయాలని చెప్పి నిన్న ఇత్తడి గిన్నె మొత్తం తోమారు, అయినా కూడా దాని పొజిషన్ అలానే ఉంది. ఇవన్నీ మా అక్కకి ఇచ్చిన సామాన్లు పెళ్ళిళ్ళలో. అవేమో మా అక్క ఎప్పుడో ఒకసారి వచ్చి తీసింది కదా, సో ఆ ఇత్తడి గిన్నె అలా ఉంది. పాలు పొంగిన తర్వాత ఈ పాలతో కీర్ అనేది ప్రిపేర్ చేసాము. కీర్ అనేది చాలా సూపర్గా వచ్చిందండి. నేను రైస్ పాయసం చేస్తాను కదా, రైస్ కీర్, అదే మా మమ్మీ ప్రిపేర్ చేశారు. అందరికి బాగా నచ్చింది అది. ఇక్కడేమో మా వదిన మా మమ్మీతో కామెడీ చేస్తున్నారు. మా పిన్ని మా అత్తయ్య వాళ్ళందరూ ఇక్కడ ఖురాన్ చదువుతున్నారు. ఆ రోజు ఫ్రైడే అంటే ముస్లిమ్స్ ఎవరైనా కూడా కొంచెం బిజీగా ఉంటారండి. చదువుకునేవి అవి ఉంటాయి, అందులోనూ ఫంక్షన్ అంటే ఇంకా కొంచెం బిజీ. 3 డేస్ కూడా అల్హమ్దులిల్లా చాలా బాగుందండి. చుట్టాలతో అందరం ఒక చోట గ్యాదర్ అయ్యాము. అదేంటంటే నైట్ వర్షం పడుతుంది, మార్నింగ్ ఇంకా టెన్షన్ ఉంటుంది కదా, మనకి మన పని ఉంది, వర్షం పడుతుంది అంటే అమ్మో ఆ ఫంక్షన్ అనేది ఎక్కడ ప్రాబ్లం అవ్వద్దు అనే ఒక రిస్క్ ఉంటుంది కదా, ఆ భయం ఉంది చాలా సేపటి వరకు. ఆల్మోస్ట్ హౌస్ మొత్తం అయిపోయింది, కొన్ని ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి అంతే. ఇంకా ఇక్కడ రైస్ అనేది ఖీర్ అనేది ప్రిపేర్ చేస్తారు, రైస్ ఖీర్. ఈ ఖీర్ ప్రిపేర్ చేసేటప్పటికి నేను వెళ్ళి పడుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచాం కదా, ఇంకా మా పిల్లలు లేస్తారు, వాళ్ళకి టిఫిన్ పెట్టాలి అది అని చెప్పి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. తర్వాత వచ్చి తీసుకునేసరికి రైస్ మొత్తం అయిపోయింది, ఖీర్ మొత్తం. ఇక్కడేమో వచ్చిన తర్వాత జల్లు వేయించుకుంటున్నాను. మా అత్తయ్య మంచి మోడల్స్ వేస్తారు హెయిర్ స్టైల్. ఈ ఫ్రెంచ్ ఫ్లాటే నాకు ఇష్టం, నా ఫేస్కి కూడా అది బాగా సూట్ అవుతుంది. సో నేను ఇంకా ఫ్రెంచ్ ఫ్లాటే వేయించుకున్నాను. ఇదేమో చిక్కు పడిపోద్దండి బాబు, చాలా ఇదిగా అనిపిస్తుంది ఈ ఫ్రెంచ్ ఫ్లాట్. ఏంటంటే జడ వేసుకుంటే లుక్ వస్తుంది, కానీ ఏంటంటే చిక్కు పడిపోతూ హెయిర్ అనేది బాగా పెయిన్ వస్తుంది ఈ జడకి. అప్పటికప్పుడు తలస్నానం చేపించి వేయించుకోవచ్చు. ఇక్కడేమో మదర్సా పిల్లలు వచ్చారు, వాళ్ళకి వచ్చిన వెంటనే టిఫిన్లు పెట్టారు. ఆ రోజు టిఫిన్లు దోశ, ఇడ్లీ, పూర్ణం, గారె తీసుకొచ్చి పెట్టారు. 3 డేస్ కూడా అదే టిఫిన్లేండి. ఇంకా ఈ టిఫిన్లు అయిపోయిన తర్వాత పిల్లలు ఖురాన్ ఖానీ చేశారు. ఖురాన్ చదివి ఇంకా మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళారు పిల్లలు. మధ్యాహ్నం భోజనాలకి ఇక్కడ పలావ్ అండ్ మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. మా తమ్ముళ్ళకి, మా సిస్టర్స్కి నేను బయటకు వెళ్ళలేక వాళ్ళని వీడియో తీయండి అంటే వాళ్ళేమో వచ్చి రానట్టుగా వాళ్ళ ఫేసులు తీయక అలా ప్రిపేర్ చేసి అలా తీసుకుని వచ్చారు. ఇంకా ఫైనల్ హౌస్ ఇది మొత్తం. ఇంకా నేను మెయిన్ ఫంక్షన్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, అల్లా హాఫీజ్.